యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ రోజు కూడా మీకు వీకేఆర్ గురించి, ఆయన పిచ్చితనం గురించి, అజ్ఞానం గురించి ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈయన BOUYR బోధించే బోధలో అనేకమైన తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఓకే, ప్రసన్న బాబు గారు చెప్పింది మరొకటి, ఈయన అర్థం చేసుకునేది మరొకటి. ఓకే, ప్రసన్న బాబు గారు ఒక విషయం తెలియజేశాడు. ఏంటంటే ఆదాము పండు తిన్న తర్వాత మంచి చెడులు, ఓకే, మంచి చెడులు తిన్న తర్వాత మనలో ఒకని వంటి వాడాయనని ప్రసన్న బాబు గారు రిఫరెన్స్ చూపించి దాని గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. కానీ ఈ వీకేఆర్ అంటే వక్రీ వక్రీ అని పేరు ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్క విషయాన్ని వక్రీకరిస్తూ ఉంటాడు. అదే విధంగా బైబిల్ అర్థం కాక ఏదేదో మాట్లాడుతుంటాడు. అదే విధంగా ఈయనను చూసిన తర్వాత నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఏంటంటే ఈయనకు మందు తాగే అలవాటు ఉందనుకుంటాను నేను. ఓకే, చరస్ గాంజా లేకపోతే బియర్ ఇలాంటిదో చెత్త క్వార్టర్ తాగే అలవాటు ఉందని అలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అపార్థం చేయడమైన పనిగా మారిపోయింది. ఓకే, సింపుల్ విషయాలని రిఫరెన్స్ ఇచ్చిన, ఓకే, దానికి అర్థం చెప్పిన దాన్ని కూడా అపార్థం చేసుకున్నాడు. అదేంటంటే ప్రసన్న బాబు గారు ఒక విషయం తెలియజేశారు. ఆదాము పండు తిన్న తర్వాత అనగా పాపం చేసిన తర్వాత మంచి చెడులు విషయంలో మనలో అంటే దేవునితో సమానమయ్యాడని ఒక రిఫరెన్స్ చూపించాడు. ఓకే, అదే విధంగా ప్రసన్న బాబు గారు ఉద్దేశం కూడా ఏంటంటే ఆదాము మంచి చెడులు తెలుసుకున్న వాడై దేవునితో సమానమయ్యాడు, దేవునిలో ఒకని వంటి వాడాయని ఆయన ఉద్దేశం. కానీ ఈ విషయాన్ని ఆదాం పాపం చేశాడు, పాపం చేస్తే దేవునికి సమానం ఎలా అవుతాడని ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక వక్రీలా మారిపోయాడు. ఓకే, ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి. ప్రసన్న బాబు గారు ఏమని చెప్పాడు, ఏ విషయంలో ఒకటయ్యారు, బైబిల్ ఏ విషయం గురించి చెప్పింది, ఒకసారి వీడియో చూడండి. ఆ తర్వాత బైబిల్లో నుంచి కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఏం జరిగింది, ఆది కాండంలో ఏం జరిగింది, అదే విధంగా ఈ వక్రీ ఎంత పిచ్చివాడో ఎంత మూర్ఖుడో మీకే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబడుతుంది. ఓకే, సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోని షేర్ కూడా చేయండి. ఓకే, మీరందరూ కూడా BOUYR లో ఉన్న ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే వీకేఆర్ కాపీరైట్ వేయడం వలన ఛానల్ అనేది డౌన్ అయిపోయింది. ఓకే, ఛానల్ అనేది డౌన్ అయిపోయింది కనుక BOUY లో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో రన్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా షేర్ చేయాలి. ఓకే, సో ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. అదే విధంగా ఈ విషయం మనం ఆలోచిద్దాం. ప్రసన్న బాబు గారు ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నాడో, ఈ వక్రీ ఎలా అపార్థం చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం ఆలోచిస్తాం. ఓకే, ఈ వీడియోని చూడండి. 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగునట్లు ఆదాము, ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగునట్లు ఆదాము, ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కడైపోయాడు. అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు, మనలో ఒకరి వంటి వాడాయను. అంటే దేవుళ్ళుగా వాళ్ళు ఉంటే మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా, మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా ఏమంటున్నాడు అక్కడ? మనలో ఒకరి వంటి వాడు. ఏమండి, ఇతను కూడా మనలో కలిసిపోయాడండి. ఎప్పుడు అంటారు మనలో కలిసిపోయాడని? చెప్పండి. మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత వన్ అమంగ్ ద గాడ్స్. ఓకే, చూశారు కదా ప్రసన్న బాబు గారు ఇందులో ఏం మాట్లాడాలనుకున్నాడు. ఓకే, ప్రసన్న బాబు గారు మంచి చెడులు అంటే ఆదాము పండు తిన్న తర్వాత ఆదాము హవ్వలకి కొన్ని వచ్చాయి. ఏంటంటే మంచి చెడులు తెలివినిచ్చే జ్ఞానం వాళ్ళకి వచ్చేసింది. ఓకే, అదే విషయంలో దేవునిలో ఒకని వంటి వాడాయను, అదే విషయాన్ని బైబిల్ చెప్పింది. అదే విషయాన్ని ప్రసన్న బాబు గారు కూడా రిఫరెన్స్ చూపించి వివరించారు. ఒకసారి బైబిల్ మనం చదువుతాం, బైబిల్లో ఏం జరిగింది, ఓకే, బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి మనము ఆలోచిస్తాం. ఓకే, సందర్భం ఏంటంటే సాతాను వాడు హవ్వకి కొన్ని మాటలు చెప్పాడు. ఏ మాటలు చెప్పాడంటే ఆది కాండము 3వ అధ్యాయము అందులో మనము 5వ వచనం చదువుకుందాము. ఇక్కడ ఈ విధంగా రాయబడింది, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. ఓకే, ఇక్కడ సాతాను వాడు ఏం చేశాడంటే హవ్వని పండు తినిపించాడు. ఆ పండు తినిపించడంలో 3 పాయింట్స్ చెప్పాడు.
ఓకే 3 పాయింట్స్ చెప్పాడు. ఏంటంటే మొదటి, తింటే మీరు చనిపోరు. ఓకే, తింటే మీరు చనిపోరు, ఇది అబద్ధం చెప్పాడు. ఓకే, ఈ విషయాన్ని అబద్ధం చెప్పాడు. ఓకే, కానీ 2 విషయాలు నిజం చెప్పాడు. సాధారణ 2 విషయాలు నిజం చెప్పాడు. ఏంటంటే తింటే మీ కళ్ళు తెరవబడుతుంది, అదే విధంగా మీరు తిన్న తర్వాత మంచి చెడులు, ఓకే, మంచి చెడులు తెలుసుకున్న వారై ఏమవుతారు? దేవతల వలె అవుతారు. అంటే దేవునితో సమానం అవుతారని సాతాను వాడు ఈ విషయం చెప్పాడు. ఓకే, ఇందులో 1 తప్పు చెప్పాడు, 2 నిజం చెప్పాడు. ఓకే, ఎలాగంటే మనం ఇదే వచనాన్ని 7వ వచనంలో చూసుకుందాం. ఓకే, అక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఇద్దరు పండు తిన్నారు, ఏం జరిగింది? కళ్ళు తెరుచుకున్నారు. సాతాను గాడు చెప్పినట్టుగానే వారి కళ్ళు తెరవబడింది. ఓకే, అదే విధంగా వారు తాము దిగంబరులమని తెలుసుకొని, అంటే దిగంబరులమని తెలుసుకున్నారంట. ఎందుకు? ఇప్పుడు మంచి చెడులు అనే జ్ఞానం వాళ్ళకి వచ్చేసింది. ఓకే, మంచి చెడులు అనే జ్ఞానం వారికి వచ్చేసింది. అంటే సాధారణ వాడు చెప్పిన దానిలో 1 అబద్ధము, 2 వాస్తవాలు. ఓకే, పండు తిన్న తర్వాత కళ్ళు తెరవబడతాయన్నాడు, కళ్ళు తెరవబడింది. ఓకే, మంచి చెడులు తెలుసుకున్న వారై దేవతల వలె అవుతారన్నాడు, అదే విధంగా వీళ్ళకి మంచి చెడు అని తెలిసిపోయింది. ఇలా మంచి చెడు విషయంలో వీళ్ళు ఏమయ్యారంటే దేవునితో సమానమయ్యారు. ఓకే, దేవునితో సమానమయ్యారు. అదే విషయాన్ని మోషే గారు ఓకే 22వ వచనంలో చెప్పారు. ఓకే, మనం చదువుకుందాం, ఆ వచనం చదువుకుందాం. ఈ వక్రీ గారికి ఇంత బైబిల్ స్టడీ లేదండి, ఇంత డీప్ గా ఆలోచించాడు. ఏదో ప్రతిదాన్ని కూడా వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతుంటాడు. ఏదో తాగే అలవాటు ఉందేమో. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా మీరు కమెంట్ చేసి నాకు తెలియజేయండి, ఎందుకంటే వీడు చాలా వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. ఓకే, 22వ వచనం ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో, ఇదిగో అంటే నోటీస్ చేయండి, ఈ వీకేఆర్ వక్రీ కూడా నోటీస్ చేసుకో. దేవుడు ఏం చెబుతున్నాడంటే మంచి చెడులను ఎరుగునట్లు, అంటే దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. ఓకే, దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. ఓకే, ఆదాము కూడా హవ్వ కూడా పండు తిన్న తర్వాత వీరికి కూడా మంచి తెలిసిపోయింది, చెడు తెలిసిపోయింది. పండు తినక ముందు వీరికి మంచి చెడు తెలియదండి, పండు తినక ముందు తెలియదు, కానీ తిన్న తర్వాత వీరు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు దేవునితో సమానమైపోయారు. ఏ విషయంలో? పాప విషయంలోనా? ఈ బక్రీ మాట్లాడుతుంటాడు పాప విషయంలో. పాపం చేశారు, పండు తిన్నారు, పాపం చేశారు. ఓకే, వక్రీగాడండి, పెద్ద వక్రీగాడు. బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ లేదు, అబద్ధాలు ఆడడం తప్ప, వక్రీకరించడం తప్ప ఏ రాదు. అందుకే నాతో డిబేట్ చేయలేక, నాతో చర్చించలేక, చేత కాని వాడుగా, ఓకే, ఒక దద్దమ్మగా కాపీరైట్ వేసాడు నాకు. ఓకే, ఎందుకంటే తెలుసు నాతో పెట్టుకుంటే ఓడిపోతాడని తెలుసు. ఎందుకంటే మంచిగా పంచి వేస్తాను నేను, ఆల్రెడీ చాలా వీడియోలో పంచి పెట్టాను దీనికి. అందుకే కాపీరైట్ వేసాడు తట్టుకోలేక. ఎక్కడ నా పేరు చెడైపోతుందో, ఎక్కడ నా గురించి తెలిసిపోతుందో, నాలాంటి అజ్ఞాని ఎవడు కాదు, వీకేర్ అంత పిచ్చోడు ఎవరు కాదని ప్రజలకి ఎక్కడ తెలిసిపోతుందో అని ఇలా ఏం చేశాడంటే ఒక పిచ్చివాడిలా, భయపడిన వాడిగా కాపీరైట్ వేశాడు. నిజంగా దమ్ము ఉంటే కాపీరైట్ వేసేవాడు కాదు, కానీ దమ్ము లేదు గనక, ఓకే, దమ్ము లేదు గనక కాపీరైట్ వేసాడు. ఇంకా సిగ్గు లేదండి, ఇంకా కాపీరైట్ అలానే పెట్టాడు. సిగ్గు లేదు. ఒక వీడియోలో చెప్పాను, నిజమైన క్రైస్తవుడైతే కాపీరైట్ తీసి నాతో వాదించు, నిజమైన క్రైస్తవుడైతే. కానీ వీడు అబద్ధికుడు కనుక ఇప్పటి వరకు కాపీరైట్ తీయలేదండి. వీడు తీయంత వరకు అది గుర్తు ఏంటంటే వీడు ఓడిపోయాడు, నాతో వాది చేత కాదు వీనికి. ఓకే, అందుకే కాపీరైట్ పెట్టాడు. కాపీరైట్ పెట్టేంత వరకు వీడు ఎవడంటే, ఓకే, ఇంతకుముందు ఫోటో పెట్టాను, ఫోటోలో చూసుకుంటే వాడే వీడు. ఓకే, వాడే వీడు. thumbnail లో పెట్టాను కదా, వాడే వీడు. ఎందుకు ఫోటో పెట్టానంటే కాపీరైట్ తీసేంత వరకు వీడు వాడే. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇప్పుడు దేవునిలో ఆదాము ఒకని వంటి వాడు అయ్యాడా లేదా? ఓకే, దీని గురించి మాట్లాడండి. ప్రసన్న బాబు గారు కూడా ఏం చెప్పాడు? మంచి చెడుల విషయంలో మనలో ఒకని వంటి వారయ్యాను. ఓకే, ఏదో స్పష్టంగా తెలియజేశారు. మరలా చూడండి, మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత we are one among the gods. మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత we are one among the gods. చూశారు కదా, ప్రసన్న బాబు గారు చెప్పింది మరొకటి, ఈ వక్రీగాడు అర్థం చేసుకుంది మరొకటి.
ఎందుకంటే పెద్ద వక్రీగాడు, పెద్ద పిచ్చోడు, ఓకే, అజ్ఞాని, పెద్ద అజ్ఞాని, నాతో భయపడి కోఆపరేట్ చేసిన వ్యక్తి వీడు. ఓకే, సో ఇలాంటి వ్యక్తితో మీరు జాగ్రత్త ఉండండి. ప్రతిదాన్ని వక్రీకరించి అలవాటు వినుకుంది కనుక ఏదైనా కానీ వీడి చెప్పినా నమ్మకండి. వాక్యాన్ని వక్రీకరించడం తప్ప వీనికి ఏది రాదు కనుక ఇలాంటి వాళ్ళ జాగ్రత్త ఉండండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధం పడుతున్న ప్రతి బోధన మీరు ఆలోచించండి. అక్కడ ఏం చెప్పబడుతున్నాడు, ఏ విషయంలో మాట్లాడాడు, ఎందుకు ప్రసన్న బాబు గారు అలా చెప్పాడు, ఏ విషయంలో చెప్పాడు, మీరు బాగా ఆలోచించండి. ఓకే, సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఈ వక్రీగాడ బోధించిన చాలా విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మీ ముందుకు తెస్తాను కనుక ఖచ్చితంగా నా వీడియో చూస్తుండండి. అదేవిధంగా తప్పనిసరిగా మీరు షేర్ చేయండి. ఓకే, VOUYకి సంబంధించిన ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఓకే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడు డెడ్లో ఉంది. ఓకే, అది రన్నింగ్లో లేదు. ఓకే, యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే కాపీరైట్ వేయటం వల్ల నా ఛానల్ని డౌన్ చేశారు. ఓకే, సో అది మరలా రన్నింగ్ అవ్వాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మీరు అందరూ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ మరలా రన్ అవ్వడానికి, ఈ ఛానల్ మరలా గ్రోత్ అవ్వడానికి మీరు అందరూ కూడా సహకరించండి. ఓకే, సో అందరికీ వందనాలు. మరొక వీడియోలో కలుసుకుందాం.